హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ తిరుపతి రెడ్డి. డిస్క్లైమర్: ఈ వీడియో నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేస్తున్నాను. జస్ట్ మీరు ఏదైనా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు మీ ఓన్ అనాలిసిస్ కానీ ఫాలో అవ్వండి. ఇది నేను జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో నిఫ్టీ రేపు ఎక్స్పైరీ అయితే ఉంది. సో రేపు ఎక్స్పైరీ ఎలా అవ్వచ్చు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మనం నిన్న ఎగ్జాక్ట్గా ఏదైతే డిస్కస్ చేసామో మార్కెట్ సైడ్ వేస్ ఉండొచ్చు. సైడ్ వేస్ అంటే లైక్ మార్నింగ్ ఒక డైరెక్షన్ లో మూవ్ అయితే సెకండ్ హాఫ్ లో ఇంకో డైరెక్షన్ లో మూవ్ అవడానికి హై ఛాన్స్ ఉందని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎగ్జాక్ట్ గా మార్కెట్ అయితే అలానే ఫాలో అయింది. సో ఈ రోజు నేను ఎక్కువ ట్రేడ్ అయితే ఏం చేయలేదు, పెద్ద ట్రేడింగ్ యాక్టివిటీ ఏం చేయలేదు. సో సమ్ పర్సనల్ వర్క్స్ వల్ల ఈరోజు మార్కెట్ నేను అంత ఫాలో అవ్వలేదు. సో రేపు నిఫ్టీ ఎలా ఉండొచ్చు ఏంటంటే, రేపు కూడా నా ఒపీనియన్ ఏంటంటే నిఫ్టీ రేపు కూడా సైడ్ వేస్ ఉంటుందనేది నా ఒపీనియన్. రెండోది ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం వాలటాలిటీ, హై వాలటాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ రేంజ్ కొంచెం ఎక్కువ ట్రేడ్ అవ్వచ్చు. సో మార్కెట్ అయితే రెండు సైడ్లు ట్రేడ్ అవ్వడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ మార్కెట్ వచ్చి ఇలా డౌన్ సైడ్ వచ్చిందంటే మళ్ళీ అగైన్ సెకండ్ హాఫ్ లో బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగనే మార్నింగ్ అప్ సైడ్ మూవ్ అయితే సెకండ్ హాఫ్ లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి హై ఛాన్స్ హై ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో మాత్రం స్ట్రెంగ్త్ అయితే ఉంది ఇన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్. ఎందుకనంటే ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ సైడ్ టర్న్ అయ్యారు, కంటిన్యూగా బై చేస్తున్నారు. ఎందుకనంటే యుఎస్ టారిఫ్స్ అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి. అండ్ రెండు వచ్చేసి రిజల్ట్స్ కంటిన్యూగా మార్కెట్లో రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. డిఫరెంట్ కంపెనీ రిజల్ట్స్, ఎర్నింగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. సో అందువల్ల మార్కెట్లో సమ్ పాజిటివ్ సైన్ ఉంది. ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ సైడ్ టర్న్ అయ్యారు. మనం ఇక్కడ చూస్తే ఎవ్రీ సెల్ ఆఫ్, ఇక్కడ సెల్ ఆఫ్ వచ్చింది, మళ్ళీ బయింగ్ జరిగింది, మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చింది, ఈరోజు గ్యాప్ అప్ అయింది, మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చింది, సర్ప్రైజింగ్లీ రికవరీ అయితే స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. సో యాక్చువల్గా ఈరోజు నేను ఇంట్రాడే చూస్తున్నప్పుడు ఈ ఫాల్కి మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 24,000 అండ్ 23,900 వరకు ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సర్ప్రైజింగ్లీ మార్కెట్లో స్టిల్ బయ్యర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు మార్కెట్ అప్ సైడ్ తీసుకెళ్ళడానికి. సో ఇంకా మార్కెట్లో అప్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అవుతుంది. సో ఇది నా ఒపీనియన్. అయితే సైడ్ వేస్ ఉండొచ్చు మార్కెట్, బట్ వాలటాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి. సో లెవెల్స్ విషయానికి వస్తే ఈరోజు ఏదైతే హై పాయింట్ ఉందో 24,350 లెవెల్ ఏదైతే ఉందో అది క్రూషియల్ లెవెల్ 24,350. ఎట్ ది సేమ్ టైం మార్కెట్ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అయితే మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ చేస్తూ ఉంది. ఈ ట్రెండ్ లైన్ ఈ రోజు కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది. సో మేబీ రేపు ఈ ట్రెండ్ లైన్ కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేయడానికి హై ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ అయిందంటే మార్కెట్లో షార్ప్ ఫాల్ రావడానికి అప్ టు 23,900 వరకు ఫాల్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇట్స్ వెరీ గుడ్ ట్రెండ్ లైన్. సో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ చేసింది ట్రెండ్ లైన్ని. సో ఇది హై పాయింట్, రెసిస్టెన్స్ పాయింట్ 24,350 అండ్ బాటమ్ పాయింట్ వచ్చేసి 24,100. సో 24,100 అనేది బాటమ్ లెవెల్, హై పాయింట్ 24,350. సో బాటమ్ పాయింట్ 24,100 అనేది ఇవి మేజర్ లెవెల్స్, కీ లెవెల్స్ రేపటికి. సో ఈ జోన్లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అప్ సైడ్ వచ్చేసి మేబీ 24,350 బ్రేక్ అయిందంటే మార్కెట్ ఈ రోజు ఎలా అయితే ఒకవేళ రేపు, సో ఈరోజు చూడండి నిన్న మనం ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్కి వచ్చి ఇక్కడ కొంత హాల్ట్ అయింది, ఇక్కడ కొంత హాల్ట్ అయింది, హాల్ట్ అయి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ట్రెండ్ కంటిన్యూ అయింది. సేమ్ వే ఒకవేళ రేపుగా మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. ఆ బిహేవ్ చేసే ప్రాసెస్లో లో బాటమ్ బ్రేక్ అయిందంటే బాటమ్, అప్ సైడ్ బ్రేక్ అయిందంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఇది మీకు గ్యాప్ అప్ అయితే ఇలా ప్లాన్ చేయాలి మీ ట్రేడ్ అనేది. మీరు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఇక్కడ ఏదైతే హై ఉందో ఈ పాయింట్కి ట్రెండ్ లైన్కి, సో ఈ మధ్యలోనే ట్రేడ్ అవ్వడానికి చాలా హై పాసిబిలిటీ ఉంది. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ ఈ చిన్న జోన్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. రేపు మార్కెట్ ఏమైనా జరగవచ్చు, బట్ ముందు మనకు ఒక వ్యూ ఉంటుంది కదా, అకార్డింగ్ టు వ్యూ మనం పొజిషన్స్ అయితే
బిల్ చేస్తాం. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఎలా మార్కెట్ బిహేవ్ చేస్తుందో చూడాలి. గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఎర్లీ మార్నింగే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ మనం చూడొచ్చు. సో ఇవి ఉన్న 3 పాసిబిలిటీస్ అయితే. సో కీ లెవెల్స్ ఒకసారి మనం ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా చెక్ చేద్దాం. 4 అవర్స్ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్. సో వీక్లీలో చూస్తే చాలా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. సో మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి, సో ఈ జోన్ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 24,800. ఈ జోన్ అయితే చాలా ఇంపార్టెంట్ లెవెల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు నెక్స్ట్. సో అక్కడ వరకు ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ కమింగ్ వీక్స్లో. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కొంత పుల్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టిల్ నిఫ్టీ అయితే బుల్లిష్ మూమెంటమే నాకు కనపడుతుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా మనకి బుల్లిష్ వ్యూనే ఉంది. సో లోయర్ టైం ఫ్రేమ్స్లో కూడా బుల్లిష్ వ్యూనే ఉంది. చూడండి ఏదైతే ఫాల్ వచ్చిందో కంప్లీట్గా బౌన్స్ అయింది. సో నిన్న ఏదైతే ఫాల్ వచ్చిందో నిన్నటి కూడా అంటే బాటమ్ సైడ్ విక్స్ ఫామ్ అవుతుంది. సో విచ్ ఇండికేట్స్ బుల్లిష్ మూమెంటమ్. స్టిల్ మార్కెట్లో బుల్లిష్ సైన్ అయితే ఉంది మార్కెట్లో. సో బెటర్ ఏంటంటే ఎవ్రీ ఫాల్ని మనం పొజిషన్ బిల్డ్ చేసుకోవడం బెటర్ ఐడియా. మేబీ 24,100కి రీచ్ అయితే అక్కడ నేను కొంత ఇక్కడ ఏమైనా రివర్సల్ ఫామ్ అవడం కానీ ఎనీథింగ్ లైక్ అక్కడ ఏమైనా ఇండికేషన్ వస్తే రివర్సల్ ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాను. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ అని మార్కెట్ గ్యాప్ అప్ అయిందంటే డెఫినెట్గా నేను కాల్స్ని అయితే సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అంటే 24,400 ఆర్ 500 జూన్లో కానీ మార్కెట్ అంటే ఒక 100 to 150 పాయింట్స్ గ్యాప్ అప్ కానీ అయిందంటే మాత్రం డెఫినెట్గా నేను మార్నింగే సెల్లింగ్ ప్రెజర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఈ ట్రెండ్ లైన్కి అండ్ ఈ 24,350కి ఈ జోన్ మధ్యలో సమ్ స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్స్ కానీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది సింపుల్ గేమ్ ప్లాన్. గ్యాప్ డౌన్ అయినా సేమ్ థింగ్. గ్యాప్ డౌన్ అయినా 24,100 నుంచి నేను రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇవి ఉన్న 3 పాసిబిలిటీస్. చూద్దాం రేపు ఎక్స్పైరీ ఎలా అవుతుంది ఏంటి అనేది. రేపు నేను కొంచెం అగ్రెసివ్గానే ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే మార్కెట్ కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఇస్తుంది అనేది నా ఐడియా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.